ఇప్పుడు 16వ శ్లోకం చూడండి. సర్వాత్మన పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా స్థితం ఆయాస్తత్వ విజ్ఞప్తౌ ఇది వేదాంత నిర్ణిమః. అంటే సర్వాత్మన పరం బ్రహ్మ, అన్ని ఆత్మల యందు అన్ని జీవుల యందు ఉన్నటువంటిది ఎవరు అంటే బ్రహ్మము. అన్ని ఆత్మలు కూడా బ్రహ్మమే. ఇన్ని ఆత్మలే ఉన్నది ఒకటే ఆత్మ. ఆ ఒక ఆత్మే ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశి యందు అంతటా కూడా వ్యాపించి ఉన్నది. ఒకటే ఆత్మ ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది. శ్రోతుల ఆత్మతయా స్థితం ఆయాస్తత్వ విజ్ఞప్తౌ. వినేది శ్రోత రూపంలో ఉండే స్వరూపం ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ అని చెప్తూ ఉన్నారు. మనం ఏం చెప్తున్నాం? బ్రహ్మము అనేది సర్వము బ్రహ్మమయం. ఈ జగత్తులో గురువు, శిష్యుడు, దేవతా భక్తుడు, యంత్రము, తంత్రము, మంత్రము ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూపమే. ఇదే కదా మనం చెప్తూ ఉన్నది. నువ్వు మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నావు. మంత్రం, యంత్రం, తంత్రం, గురువు, శిష్యుడు ఈ ఐదుగురు ఒకటేను. వీళ్ళ మధ్యన ఏ రకంగానూ కూడా భేదం లేదు అని చెప్తూ ఉన్నాం మనం. అలాగే ఇప్పుడు చెప్పేవాడు, వినేవాడు రెండు కూడా పరబ్రహ్మమే. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, గురువు, శిష్యుడు వీళ్ళిద్దరూ కూడా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి చెప్పేవాడు, వినేవాడు ఇద్దరు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అయితే మనకి ఇద్దరు వేరువేరుగా కనిపిస్తున్నారు కదా. వేరువేరుగా కనిపిస్తారు. ఎందుకని అంటే నీ అజ్ఞానం చేత. సర్వము పరమేశ్వర స్వరూపము. అతి సూక్ష్మమైనటువంటి ఏకగణ జీవి దగ్గర నుంచి అతి పెద్దదైనటువంటి బ్రహ్మ, శివాది క్షితి పర్యంతము పరబ్రహ్మ స్వరూపము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈ శరీరంలో ఉన్నది ఎవరు అంటే అదే జీవాత్మ, అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ బ్రహ్మమే, ఆ పరబ్రహ్మమే అదే గురువు, అదే శిష్యుడు, అదే చెబుతూ ఉన్నది, అదే వింటూ ఉన్నది. కాబట్టి చెప్పేవాడు బ్రహ్మమే, వినేటటువంటి వాడు కూడా బ్రహ్మమేను అనే విషయాన్నే చెప్తూ ఉన్నారు ఈ 16వ శ్లోకంలో.